యా ఇక చూడండి, దరఖాస్తు చేస్తేనే భరోసా. ఇక దీనిపైన కూడా దుష్ప్రచారం చేస్తూ ఉంది ఈ యొక్క గుమాస్తా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ కరపత్రిక. సో ఇక్కడ విషయం ఏంటి అంటే, నిన్న మొన్నటి వరకేమో ఆ కొర్రీలు పెడుతురు, ఈ కొర్రీలు పెడుతురు, రైతులు ముంచే కుట్ర, ఆ కుట్ర, ఈ కుట్ర అంటూ నిన్నటి వరకు కూడా మాట్లాడినరు. ఇప్పుడు వచ్చేసి దరఖాస్తు చేసుకోవాల్సిందే అంటూ ఈరోజు దరఖాస్తు చేస్తేనే భరోసా. మరి దరఖాస్తు చేయకపోతే మీరు రైతులు ఎట్లా వెళ్తుంది? రైతు పండిస్తున్నారని చెప్పి ఎట్లా వెళ్తుంది? ఎంత 5 నిమిషాల ప్రాసెస్, రైతులకు పెద్ద భారం కాదు. దీనిపైన ప్రభుత్వం కూడా ఫ్రీగా చేసే అవకాశం ఉంది, చేయాలని చెప్పి అలాంటి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో ఇట్లా మీరు ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు అంటే ఖచ్చితంగా రైతులను మీరు నట్టేట ముంచేయటం ప్రయత్నం చేస్తున్నారు. రైతులను రైతుల సంబంధించి మీరు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు, రైతులను మోసం చేస్తూ ఉన్నారు, రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ఈ గుమాస్తా తెలంగాణ ఈ పత్రికలు ఏవైతే ఉన్నాయో అన్ని దుష్ప్రచారం చేసేటువంటి చర్యలు తప్ప ఒక్కటి కూడా మంచి పని చేయదు. ఎప్పుడు విషంగా కాలు తప్ప ఏనాడు కూడా ఒక పరిస్థితి ఉండదు ఈ పత్రికకి, ఈ బీఆర్ఎస్ పార్టీకి, అదేవిధంగా ఈ పత్రిక. అందుకే మిమ్మల్ని ప్రజలు పట్టించుకుంటలేరు, గుర్తుపెట్టుకోండి. ఈరోజు వెలుగు కాంగ్రెస్ పార్టీ నాయకుడి పత్రిక అయినప్పుడు కూడా వెలుగుకు ఒక నిబద్ధత ఉంటుంది. వెలుగును ప్రజలు ఆదరిస్తారు, చూస్తారు అంతో కొంతమేర. కానీ మిమ్మల్ని ఎవరైనా పట్టించుకుంటారా? కనీసం సిగ్గనిపించట్లేదు కనీసం మీకు? అరే మా పత్రిక పట్టించుకోవట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మేమేం తప్పు చేస్తున్నామని చెప్పేసి కొంచెమైనా మిమ్మల్ని మీలో మీరు అంతర్మానం చేసుకున్నారా? చేసుకోవాలి కదా. ఇట్లాంటి దరిద్రులు తయారయ్యారు దీనికి.